టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం మనకి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో 12 రాశులకు కూడా మనం చూద్దాం. మొట్టమొదటగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, గురుడు మిథున రాశిలో, మరి కేతువు సింహరాశిలో, రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో, అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి 12 రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మొట్టమొదటిగా ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి మనల్ని వేధిస్తున్నాయేమో అనేటటువంటి భ్రమలో మీరుంటారు. అయితే రాత్రులు మీరు నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టాలనుకున్నా మీకు అమెరికా నుంచో వేరే దేశాల నుంచి మీకు బంధువులు స్నేహితులు ఫోన్లు చేసి మాట్లాడడం, మీకు నిద్ర లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే రాహువు మరి కుంభరాశిలో ఉన్నటువంటి స్థితి కారణంగా మీకు అందరికీ కూడా పార్టీలు పబ్బాలు అర్ధరాత్రులు తిరగడాలు ఇలా మొత్తం మీద నిద్ర లేకుండా చేస్తారు. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం అనేటటువంటిది వచ్చి బ్రహ్మాండంగా ఎంత తినేటటువంటి వాళ్ళు కొంచెమే తినడం ప్రారంభిస్తారు మీరు. అలాగే అనారోగ్యము, ఈ యొక్క శిరస్సు తలనొప్పులు వచ్చేస్తున్నాయండి, శిరోవేదన, మైగ్రేను అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది గత వారం కంటే కూడా. అయితే రవి మరి మనకి నేచ పట్టడం కారణంగా అనే ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలు కొంచెం ఆలస్యం అవడం, అలాగే మీ నాన్నగారు అనారోగ్యము మిమ్మల్ని కలిచివేస్తుంది. అలాగే మీకు కూడా ఆరోగ్యం బాగుండలేదని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఉన్నటువంటి వాళ్ళు ఇంజక్షన్లు చేయించుకుంటారు, శస్త్రచికిత్సలు చేయించుకుంటారు, మంచిగా అవుతుంది. ఇక ఎవరిని చూసినా సరే ప్రేమించాలి, కామించాలి అనేటటువంటి ఆలోచన చాలామంది యూత్లో ఉన్నటువంటి వాళ్ళకి, ముసలి వయసులోకి వచ్చినటువంటి మగవాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది మీరు నియంత్రించుకోవాలి. అసలే ఇది కలియుగం, కామయుగం, కల్తీ యుగం. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి కారణంగా మరి మీరు చక్కగా స్త్రీలతో స్నేహాలు గతాల్లో చేసేసుకొని వాళ్ళని ఉపయోగించేసుకొని మోసాలు చేసేసినటువంటి వాళ్ళంతా కూడా లిస్టు తీసుకొని మరి ఇప్పుడు ఇళ్ళకి వచ్చేస్తారు. మరి ఈ విధంగా స్త్రీలతో కాస్త ఇబ్బందులు, శత్రుత్వ బాధలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనము ఈ యొక్క రవి జపం చేసుకోవాలి, రవి స్తోత్రాలు చదవాలి, రవికి కిలోంపావు ఈ యొక్క మనము గోధుమల్ని దానం చేసుకోవాలి, ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళే అందరికీ కూడా రంగు వస్త్రాలతో. అలాగే సూర్య నమస్కారాలు చేయాలా. అంతేగాని మనం బారుడు పొద్దెక్కేదాకా 7 గంటల దాకా ఉంటే మీ లవర్స్, వదిలేసిన లవర్స్ వచ్చేస్తారు, కంపల్సరీ పోలీస్ స్టేషన్లో పడేస్తారు మిమ్మల్ని. కాబట్టి ఆదివారం నాడు ఎన్వి తినొద్దు, అసలు సిగరెట్లు, మందు ఏమి ముట్టుకోకూడదు. మరి పసుపు పువ్వులతో మీరు అర్చన చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఆదాయాలు తెగొచ్చేస్తాయి, జీతభత్యాలు పెరుగుతాయి, డబ్బు విపరీతంగా వచ్చేసరికి మనం విలాసాలు అనుభవించాలనేటటువంటి కోరికలు మీకు పెరిగిపోతూ ఉంటాయి. దీని ద్వారా మీరు కనబడిన ప్రతి సుఖాన్ని అందుకోవాలని తెగ తాపత్రయపడతా ఉంటారు. ఇక్కడ శుక్రుడు కూడా మరి పంచమ స్థితిగతుడై ఉన్నాడు. దానివల్ల సంతానము, స్త్రీ సంతానం కలగడమే కాకుండా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు కనుక అక్రమ సంబంధాలు మానుకోకపోతే అక్కడ కూడా చాలామందికి మగవాళ్ళకి ఆడ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త ఇది. కాబట్టి ఆ స్త్రీ మీకు భార్య వ్యతిరేకం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క అనారోగ్య సమస్యలను మిమ్మల్ని పీడించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బిల్స్ అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. మీకు కాంట్రాక్టులు చాలా కాంట్రాక్టులు చేశారు, బిల్స్ పెండింగ్గా ఉన్నాయి, మరి అవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ మిలిటరీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడము, భార్యా పిల్లలతో గడుపుకోవడానికి మీకు లీవులు దొరకడము ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రమోషన్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకోవడం కూడా చాలా ఆశ్చర్యంగా మీ అందరికీ కూడా ఈ గ్రహ ఫలితాల్లో నేను ముందే వాళ్ళకి చెప్పడం జరిగింది, అలాగే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మీకు మేనమామల నుంచి రావాల్సినటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటివి ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. మీ పొలాలు మీ అమ్మగారికి ఆల్రెడీ ఇచ్చేసిన పొలాలని నాకు వాటా ఉంది అంటూ వాళ్ళు వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి మనకి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. ప్రత్యంగిరామవారి యొక్క హోమాన్ని లేదా మీ ఇళ్లలో ఆ మంత్రానుష్ఠానాన్ని చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా చంచల స్వభావంతో ఉండేటటువంటి వీళ్ళు ఇప్పుడు స్థిరమైనటువంటి మైండ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వేరే వేరే దేశాలకి వేరే వేరే రాష్ట్రాలకి వీరు యాత్రలకు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి మనము విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరిక తీరడానికి అవకాశాలు ఉంటాయి. వైద్య రంగంలో మనం చదవాలి అనుకునేటటువంటి బైపీసీ స్టూడెంట్స్కి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక మిథున రాశి వారికి ఆదాయాలు గత వారం కంటే కూడా చాలా అధికంగా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరిగింది. కొత్త కొత్త దోస్తులు ఏర్పడడం, మీకు మంచి చెప్పేటటువంటి పాత దోస్తుల్ని మీరు వదిలేసేయడము, మరి ఇలా మీ జీవన స్రవంతిలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నూతన వస్త్రాలంకారాలు చేసుకుంటారు, కొత్త ఆభరణాలు కొనుక్కుంటారు, ఇల్లులు కట్టిస్తూ ఉంటారు. పార్ట్నర్స్తో మీరంతా కూడా కలిసి మరి ఇల్లులు కొనడము, ఆ తర్వాత ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి దెబ్బలాట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు చేసేటటువంటి పనుల్లో మనకి బిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కొంతమందికి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగ విషయాల్లో కేర్ఫుల్గా చేసుకోవాలి. జాబు ఫుల్ బిజీ కానీ దమ్మిడి ఆదాయం లేదు అనేటటువంటి విధానంలో ఉన్న మీరు ఇప్పుడు రాబడి బాగా పెరుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మీరు మోకాళ్ళ నొప్పులతో వీటితో అవి తగ్గిపోవడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి ఈ యొక్క గురుబలం తగ్గిపోయింది, అలాగే రవి బలం ఇంతకంటే తగ్గిపోయింది. కాబట్టి ఆదివారము గురువారము మీరు ఉపవాసాలు చేయాలి. అసలే ఉపవాసాలు అంటే మనకి మిథున రాశి వారికి భయం. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి. నిద్ర లేవరు, పొద్దున్నే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి, సూర్య నమస్కారాలు చేయాలా. సూర్య ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు రోజు చదువుకోవాలి. పసుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోండి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ రాహు జరుగుతున్నాడు. కాబట్టి మానసికంగా అశాంతి అనేటటువంటిది ఉండడం జరిగింది. మీరు ఎంతో ఏదో అనుకొని సాధించడానికి వస్తారు. అందులో కొంత శాతము 70% శాతము మీరు విజయాలు సాధిస్తారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు మీరు హాస్టల్ బిల్లు చెల్లించేదాకా కూడా మిమ్మల్ని హాస్టల్ లోపలికి వార్డెన్ కూడా రానివ్వదు. ఇది మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. బయట జనాలు ఎలా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు, వాకింగ్ చేయాలి, ఒబిసిటీగా రావడము, అండ్ ఆడవాళ్ళకైతే
మరి ఈ మెన్స్ట్రల్ సైకిల్లో సరిగ్గా లేకపోవడము, ఋతు స్నానాలు అన్నీ కూడా సరైన సమయానికి రాకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి శుభవార్తలు, కొద్దిగా స్థలాలు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగులు ప్లాన్లు గీసేటటువంటి వాళ్ళు, బిల్డర్లు ఎంతో బ్రహ్మాండంగా మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, మళ్ళీ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి. అండ్ రెండో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. భర్తల మీద కేసులు పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళు ఇంకా మా ఆయన జైలుకి వెళ్ళిపోలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు. అది బెంచ్ మీదకి ఇప్పుడు కేసులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మరి రాహు బాగుండలేదు కదండి అసలు. అందువల్ల రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. మంత్రానుష్ఠానం చేయాలి. అలాగే పాములాగా మాట్లాడతారు మీరు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళంతా కూడా నిదానంగా డబ్బులు అనేటటువంటివి నిదానంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. పచ్చ కామెర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కర్కాటక రాశి వారి బంధుమిత్రులందరితో వినోదాలతో, కార్యక్రమాలతో, ఫ్రెండ్స్తో జరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ స్కూళ్ళల్లో సీట్లు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవాలా. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారి జాతకం పరిగెడుతుంది. భక్తి పెరిగిపోతుంది, ఆదాయాలు పెరిగిపోతున్నాయి, కష్టాలు పెరిగిపోతున్నాయి. పాపం శ్రమ తెగపడుతున్నారు. కారు వేసుకొని తిరుగుడు, అమెరికాలో అయినా అమలాపురంలో అయినా. మరి అయినప్పటికీ కూడా మనశ్శాంతి ఉండట్లేదు. అరే ఇంట్లో కొట్టులాట్లు పెట్టుకోకుండా భయ్య అని అందరు చెప్తున్నా సరే, అరే అసలు ఏమీ రీజన్ లేకుండా ఫైటింగ్లు పెట్టుకుంటారు. వాట్ ఈస్ ఆల్ దిస్? చిన్న వాటికి పెద్దగా ఫైటింగ్లు పెట్టేసుకోవడం, ఆ తర్వాత బాధపడిపోవడం, ఏడ్చేయడం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఏమండి లేదండి మేము చాలా అన్యోన్య దంపత్యం అండి, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి అన్నారు. లవ్ మ్యారేజ్లు చేసుకుంటే సప్తమ రాహు ఊరుకుంటాడా అమ్మ? ఆ తర్వాత 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయిందండి. ఇప్పుడు ఏమండి ఇద్దరు చేసుకుంటున్నారు. అంతే, రాహు తన డ్యూటీ తాను చేసేస్తాడు. కాబట్టి పనులు కూడా అలాగే లేటుగా అవడం జరుగుతాయి. ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. పిల్లల చదువులు కోసం లోన్లు తీసుకుంటారు, లోన్లన్నీ కట్టేస్తూ ఉంటారు. మరి ఇతర దేశాలలో వెళ్ళాలి అని ప్లాన్లు చేసుకుంటుంటారు. దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. దైవభక్తి ఇంకా జాగ్రత్తగా పెంచుకోవాలి. గురువుల యొక్క అనుగ్రహం పెంచుకోవడం కోసం చూసుకోవాలి. గురువులు అంటే ఎవరమ్మా? ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, ఆదిశంకర్ లాంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. చక్కగా మీరంతా కూడా హిమాలయాలకు వెళ్ళి మహావతార్ బాబాజీని వెతుక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త వస్త్రాలు కొంటారు. బంగారం రేటు పెరుగుతోంది అన్నారని బంగారాన్ని కొనడానికి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చుకుంటారు. జాగ్రత్త నాయన, బంగారం కొన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, లేకపోతే దొంగలు గవర్నమెంట్ ఎత్తుకు వెళ్ళిపోతాడు. అలాగే పరిహారాలు: రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, మంత్రానుష్ఠాన్ని, జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారందరూ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఆగిపోయినాయి, కలిసిపోయారు. ఇంకా మొన్నటిదాకా తొడలు కొట్టుకొని ఛాలెంజ్లు చేసుకున్నారు ఒకళ్ళొకళ్ళు. నో నో నో, ఇట్స్ వెరీ బ్యాడ్ అని మళ్ళీ కలిసిపోయారు. మంచిది. ఆదాయాలు పెరిగిపోయినాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు, ఇళ్ళు కొన్నారు. అలాగే మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్ళు, బెంగళూరులో ఉన్నటువంటి ఇళ్ళు అమ్మకాలకు పెట్టారు. అవన్నీ అమ్ముడైపోతాయి, డోంట్ వర్రీ. ఇకపోతే బంగారం రేటు పెరిగిపోతుంది. 1,20,000 నుంచి 1,50,000 రెచ్చగొడుతున్నారు జనాలు. ఈ విధంగా ఈ యొక్క బంగారం కనుక పెట్టుబడులకు బాగుంది అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు, మనం బంగారం
అధిక రేట్ ఇన్వెస్ట్మెంట్కి మంచిదని. ఏమి చేయకండి నాయనా, మీరు చక్కగా పేదవాళ్ళకి దానాలు ధర్మాలు చేసుకుంటూ ధర్మంగా ముందుకెళ్ళిపోండి. దురాశ పెట్టకండి. భార్యను రాచరంపాన పెట్టో లేదా భర్తను రాచరంపాన పెట్టి బంగారాలు కొనిపించి ఇవన్నీ చేయకండి. అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పబడి ఉన్నాడు శని. కాబట్టి శని యొక్క బాధల వల్ల మనకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు తెలిసిన ఆడవాళ్ళతో కూడా మాట్లాడొద్దు. అసలు మీరు అపనిందలు పడిపోతే తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత ఈ 70 సంవత్సరాలు దాటినటువంటి ముసలి వాళ్ళందరూ కూడా ఎముకలు అరిగిపోయినాయండి, ఎముకలు నొప్పులు వచ్చేస్తున్నాయండి అంటున్నారు. మరి ఇక్కడ ఎవడున్నాడు నాయన? శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, రవి కుజ బుధులు తులారాశిలో ఉన్నారు. ఏమవుతుంది మరి? అప్పుడు వయసులో ఉన్నప్పుడు చెప్పిన మాట విన్నారా? మా మాట గురువులు చెప్పిన మాట విన్నారా నాయన? వినలేదు కదా. అమ్మాయిలు అని తిరిగారు. ఏమవుతుంది అప్పుడు? ఎముకలు అరిగిపోకపోతే. కాబట్టి ఈ యొక్క ప్లమ్ము, ఆయాసము, ఇలాంటి రోగాలన్నీ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పరిష్కార మార్గం ఏమన్నా అందే అండి గురువుగారు అంటే, పరిష్కార మార్గాలు ఏముండవనైనా అనుభవించడం తప్ప. కాబట్టి స్వల్పంగా మీరు కొన్ని పనులు, మంచి పనులు చేసుకోవడం ద్వారా ఇటువంటి కర్మల నుంచి మీరు బయటపడవచ్చు అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేడి చెట్టు చుట్టూ తిరగండి, ప్రదక్షిణాలు చేయండి. గురువారం నాడు ఓం బృహస్పతయే నమః అంటూ, ఓం దత్తాత్రేయాయ నమః అంటూ 108 సార్లు చేయండి. రావి చెట్టుకి చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక శత్రువుల పీడ మీద మీరు గెలుస్తారు. శత్రువుల పైన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. అమ్మవారి కుంకుమార్చన వేసుకుంటూ ఓం ప్రత్యంగరాయ నమః, దుర్గాయ నమః, వారాహ్యాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. మరి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు డమాల్. మరి గురుడు బాగా ఉన్నాడు కదండి, ఉద్యోగం ఎలా ఉండి బాబు ఊడిపోవడం అంటే కుదరదు. వయసు మీరిపోయింది, ఉద్యోగాలు ఎవరు మీకు 50 సంవత్సరాలు వచ్చిందని చెప్పేసి ఇంటికి పంపించేశారు. మరి వ్రతాలు హోమాలు అన్నీ చేసేసారు. జ్యోతిష్కుల చుట్టూ తిరిగారు. ఏమైపోయిందమ్మా మరి ఇప్పుడు? అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి మిగతా సోర్సెస్లో పెరుగుతాయి. తర్వాత అనారోగ్య సమస్యలు, బీపీ వస్తే చూపించుకోవాలి. లో బీపీ, ఉప్పును తప్పేయాలని సగం ఉద్యోగం చేయడం, సగం తప్పేయాలని కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఉప్పు ఉందా అని ఆఫీసుల్లో ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? గ్లాస్ ఉప్పు పక్క ఆఫీస్ నుంచి తీసుకొస్తే ఉప్పు నీళ్ళు తాగేసి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచిగా వైద్యం చేయించుకోండి అమ్మా. తలనొప్పి, లో బీపీ ఉంది మీకు. ఒకళ్ళు లేని వాళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమరాహు, పిల్లలు భలే ఏడిపించుకు తింటారమ్మా. పిల్లలు కావాలా, పిల్లలకి ఇళ్ళలు కావాలా అంటూ తెగ వ్రతాలు హోమాలు చేశారు. విన్నారమ్మా? ఆ పిల్లలు ఇప్పుడు యమకంటకులు అయిపోతారు. ఏడిపించుకు తింటారు. నాకు అది పిచ్చు డాడీ, ఇది పిచ్చు డాడీ అని. ఇవన్నీ తెలుస్తాయిలే, అనుభవంలోకి వస్తాయి మీకు. ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ పోతాయండి. బాటిల్స్ ఖాళీ చేసేటటువంటి తులారాశి వాళ్ళు ఇప్పుడు మానేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ కొంత లివర్లో డ్యామేజ్ అయిపోయినాయి అని డాక్టర్లు చెప్పడం వల్ల. ఆకలి మందగించింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు. ఏమండి మరి నన్ను కొంచెం లిఫ్ట్ ఇస్తారా అంటూ వెళ్తే ముసలాళ్ళకి లిఫ్ట్ ఇవ్వరు మీరు. ఆడపిల్లలు అడిగేసరికి లిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు మేము తగులుకుంటారు. గ్యారంటీ, ఇందులో డౌట్ లేదు ఈ తులారాశి వాళ్ళకి. కాబట్టి అక్కడి నుంచి లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి. బ్రహ్మాండంగా మీరు చేసుకుంటారు, తిరుగులేదు మీకు. చేపల బిజినెస్ దగ్గర నుంచి, ఉప్పు చేపల బిజినెస్ నుంచి దూసుకెళ్ళిపోండి అంతే. ఎనప మొక్కను పట్టుకోండి, నమ్ముకోండి, సక్సెస్ అయిపోతారు. అలాగే అందరూ చెప్పే బంగారాన్ని నమ్ముకోవద్దమ్మా. బంగారం రేటు పెరుగుద్దని. బంగారం ఇన్వెస్ట్మెంట్కి ఎలా బాగుంటుంది? కాబట్టి బంగారం మీద మనసు పడిందా మహిళలు మార్చుకోండి. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ బారిలో పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు విపరీతంగా సంపాదిస్తారు. ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నించకుండా మీకు ప్రయత్నం అన్నీ వచ్చేస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎవడ మేము తులారాశి వాళ్ళమండి అన్న రవి పోయింది, రాహువు పోయింది. కాబట్టి రెండిట్లో నేను దేవుణ్ణి నమ్మనండి. నువ్వు నమ్మకపోతే ఏమన్నా పని ఆగిపోద్దా?
కాబట్టి జాగ్రత్తగా మూసుకొని దేవుడిని మీరు కాదు ఎస్టిమేట్ వేసేది. రవి జపం చేసుకోండి, రాహు జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రాహు స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ రంగు వస్త్రాలనిచ్చి పెద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఓం రాహవే నమః అంటూ నమస్కారం చేసుకోండి శనివారం నాడు. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడికి తర్పణాలు, నమస్కారాలు, అర్ఘ్యాలు వదలండి. శుభమస్తు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా పరిస్థితులు బాగుండాలి లేదా అండి? అర్ధాష్టమ రాహువు, పంచమ శని, గురుడు, ఈ 3 బాగుండలేదండి. కాబట్టి మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరినీ వదిలేసి బాగుంది అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మీరు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు, మీరు మాస్టర్లు చెప్పిన మాట వినరు, బయట వాళ్ళు మోసాలు చెప్తుంటే అక్కడ అన్నీ వింటారు. అది దీని యొక్క పవర్, వృశ్చిక రాశి యొక్క పవరు. మానసికంగా ఏదో దిగులుగా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. స్కూళ్ళకి వెళ్ళమంటే పిల్లలందరికీ కూడా అక్కడ కొంచెం బద్దకిస్తూ ఉంటారు. మరి బుర్ర లేనిటువంటి వాళ్ళంతా కూడా మరి చెడ్డ స్నేహితులతో మీరు ఫ్రెండ్షిప్స్ చేసి భంగపాటు అవ్వడానికి అవకాశాలున్నాయి. అదేవిధంగా తలనొప్పులు మీకు పెరుగుతాయి. తర్వాత రక్త ప్రవాహం అనేటటువంటిది కొంచెం తగ్గిపోతుంది. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు చేసుకుంటారు. డబ్బుకు కొదవండదు, పార్టీలు ఫంక్షన్లకు కొదవండదు. తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. అత్తగారులు ఇతర స్త్రీల వలన లాభాలు అనేటటువంటివి మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు, వృశ్చిక రాశి వారంతా కూడా మనకి ఉప్పు చేపల వ్యాపారం నుంచి, ఇనప వ్యాపారం దగ్గర నుంచి, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, బొటిక్లు, ఈ యొక్క బట్టల బిజినెస్లు, ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు బ్రదర్స్ అందరూ కూడా మంచిగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు డబ్బు తెగ డబ్బు సంపాదించి పడేస్తారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోండి. రావి చెట్టుని నమ్ముకోండి, మేడి చెట్టుని నమ్ముకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం శనైశ్చరాయ నమః, ఓం రాహవే నమః అంటూ మేడి చెట్టుకు పూజలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని గ్రహం ఉందండి, వక్రించున్నాడు. ఏమండి పాపం కష్టాల్లో ఉన్నవాళ్ళే కదండి జాతకాలు చూసేది. మరి ఈ శని వక్రించాడు కదా, మీకు గుణపాఠం నేర్పిస్తున్నాడు. మనం అందరం కూడా డబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించామో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడండి. ఇప్పుడు శని ధడేళ్ళని తంతూ ఉంటే మనకు బాధ కలుగుతూ ఉంటుందండి. అలాగే విదేశాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది ధనుసు రాశి వారు. అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, కోలు, ఐరన్ బిజినెస్లు, బేగం బజార్లో దొరికేటటువంటి ప్లాస్టిక్ హోల్సేల్ సామాను బిజినెస్లు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మరి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టడం జరుగుతాయి. ఇనప వ్యాపారాల్లో కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బిస్కెట్ల వ్యాపారం పెట్టండి, టీ స్టాళ్ళు పెట్టండి, హోటళ్ళు పెట్టండి. యూట్యూబ్ ఛానల్స్, మీడియా రంగాలు దూసుకొని వెళ్ళిపోతాయి. కళాకారులకి సన్మానాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో సూపర్ ఫాస్ట్, కనబడకుండా ప్రేమించడంలో నెంబర్ 1. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లేచిపోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వెధవ సలహాలు ఇస్తూ ఉంటాడు ఆ మగ వెధవ. కాబట్టి మీ ఇళ్లలో మీ అమ్మ మీ నాన్నకి చెప్పి లేచిపోండి. అంతేగాని వాడన్నీ చెప్తాడు వాడు, ఆ తర్వాత వాడేసుకొని మిమ్మల్ని కేవలం నెలకే వదిలిపడేస్తాడు. సో బీ కేర్ఫుల్. అందరూ అలాగ ఉండరు,
అబ్బాయిలను అసెస్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలు అంతకంటే డేంజర్ అయిపోయారు కాబట్టి అబ్బాయిలు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రా బాబు. అలాగే ఈ యొక్క రాశి వారి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే లవ్ మ్యారేజ్లు చేసుకున్నారో వాళ్ళని వెళ్ళి సలహాలు అడగండి. ఆధ్యాత్మిక రంగంలో చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగినట్టుగా ప్రేమ వ్యవహారాల్లో సీనియర్స్ని మీరు ప్రేమ వ్యవహారాల్లో టిప్స్ అడగండి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఆదాయాలు బాగా పెరుగుతాయి, సంపాదన బాగా పెరుగుతుంది. తర్వాత అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించేస్తారు. అడ్డు లేదు, మీకు శత్రువుల భయం లేదు, శత్రువులను తొక్కి పడేస్తారు, కాంపిటీషన్లో నెంబర్ 1 అయిపోతారు. అప్పులు చేసే బిజినెస్లు పెట్టామండో అనేటటువంటి వాళ్ళు అప్పులన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. ఎంత తీరిగ్గా ఉండదంటే మీకు లాస్ట్కి కటింగ్ వేసుకోవడానికి, జుట్టు కటింగ్ వేసుకోవడానికి కూడా ఈ యొక్క ఖాళీ లేనంత బిజినెస్ చేసేస్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అనుష్ఠానాన్ని, మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి వారికి అందరికీ కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. పనిలో సక్సెస్ రావట్లేదనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త. అలాగే మకర రాశి వారందరూ కూడా ఒంటరిగా ఉంటున్నామండి, అసలు ఈ జీవితం ఎందుకండి నాకు అనిపించేస్తుందండి అని అంటున్నారు. అలా నిరాశపడి మనకి చెప్పడం కాదు, జాగ్రత్త నాయనా అని చెప్పడం. పనిలో ఎక్కువ చేయండి, కష్టపడండి, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఎక్కువ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. డ్రగ్స్, మందులు ఇలాంటివన్నీ అలవాటు చేయాలని కొంత చెత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతూ ఉంటారు. అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి మీరు. అలాగే చక్కగా మీ సోదరులు డెవలప్మెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలన్నీ లాస్ అయిపోయామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు మీరు ఏమీ లాస్ అవ్వద్దు. ఊరికినే ఆడవాళ్ళు వచ్చారు కదా అని అరుగులు ఇచ్చేస్తే లాస్ అయిపోతే ఏమవుతారమ్మా. తర్వాత ఇంట్లో పెళ్ళని తిడితే ఖచ్చితంగా మీరు డిప్రెషన్కి వెళ్తారు. ఇంతే డిప్రెషన్ అంటే. ఇకపోతే ఆదాయాలు పెరుగుతాయి కదా, డబ్బులు వచ్చేస్తే మిమ్మల్ని ఊరికే ఉంచరు కదా చుట్టాలు, స్నేహితులు. వస్తారు, పార్టీలకి మిమ్మల్ని తీసుకెళ్తారు, మీరు వాళ్ళందరికీ పార్టీలు ఇస్తారు. కాబట్టి జూమ్ జామ్గా మకర రాశి వాళ్ళందరూ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు. మరి కేసుల్లో ఉన్న మా పరిస్థితి ఏంటండి అంటే, జడ్జీలు మారిపోయారు కదా, కోర్టులో బెంచ్ మీదకి రాలేదు కదా కేసు, ఇంకా సంవత్సరాలు అవుతాయి. ఇది లాయర్లకు మంచి పండగ. లాయర్లకి మీరు అదే పెళ్ళని చెప్పినట్టు ఉంటే మీకు లాయర్ల దగ్గరికి వెళ్దురా. ఆడదు కదా మనం తొక్కేద్దాం వీళ్ళని, ఆడదు కదా మనం అమ్మాయికి మోసం చేసేద్దాం అనుకున్నారు, గుడ్డిది కదా అని. ఏమవుతుంది నాయన? పెళ్ళాము గుడ్డి దాన్ని చేసుకుంటే ఏమైంది, రోజుకొక కట్నం లేకుండా గుడ్డమ్మే వస్తుంది కదా అని చేసుకుంటే రోజుకొక కొండ పగల కొడుతుందంట. ఆ విధంగా మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఏం కావాలా ఉలవల్ని అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. గరిక గడ్డితో గణపతికి పూజ చేయండి. చక్కగా మీరు ఈ యొక్క అనుష్ఠానం చేసుకోవాలి. ధూమావతి అమ్మవారికి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని బ్రహ్మాండంగా ఉంది. ఏలినాటి శని అంటే మీరందరూ భయపడతా ఉంటారు కదా, ఏ కాలు ఇరిగిపోద్దో, యాక్సిడెంట్ అవుతుందో, హార్ట్ అటాక్ ఇస్తుందో అనుకుంటారు. నో, కుంభరాశి ఈ వారం మీకు ఇచ్చే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. 7 రోజుల్లో 3 రోజులు ఫంక్షన్స్ ఉంటాయి. తినలేక చచ్చిపోవాలి మీరు. మటను, చికెన్లు పిలుస్తారు, మీ పనులు పక్కన పెట్టేసుకోవాలా. బంధుమిత్రులతో ఎంజాయ్మెంట్ ఫుల్గా ఉంటుంది. ఇకపోతే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి.
చాలు ఉన్నంత లెవెల్లో. అప్పుల బాధతో ఉన్నామండి అంటే డోంట్ కేర్, కొత్త అప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏలినాటి శని కాబట్టి మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా మిమ్మల్ని గ్యారంటీగా తిట్టుకుంటారు. కాబట్టి ఇంకా మంచి పనులు ఎందుకు చేయాలి, మనం కూడా అలాగలాగే చెడ్డ పనులు చేసుకుంటే సరిపోద్ది కదా అనే ఆలోచన మీలో వస్తుంది. తప్పునైనా అలాంటి ఆలోచన రాకూడదు. శనిదేవుడు అంటే న్యాయదేవత, ఇరగదీసేస్తాడు. జనాలను మోసం చేయొచ్చు కానీ శనీశ్వరుని ఇప్పుడు అసలే పంతుళ్ళనందరినీ తోలు తీస్తున్నాడు శనీశ్వరుడు. అబ్బే శని దోషం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా అన్నాడుగా, బట్టలు వదిలేయాలని. వాళ్ళందరికీ పెళ్ళాలు వదిలేశారమ్మా. అలా చెప్పిన వాళ్ళందరికీ పెళ్ళాలు లేరు, కావాలి ఎంక్వైరీ చేసుకోండి, పంతులకే. అలాగే ఈ యొక్క శనిదేవుడు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి భార్యల యొక్క ఆరోగ్యం మీద మీకు బెంగ ఎక్కువ పట్టుకుంటుంది. ఎందుకని ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందో అని చెప్పేసి ముందు టెస్టుల మీద టెస్టులు చేయిస్తారు. అత్తగారు మీరు ఎన్ని చేయించినా ఎదురు తిరుగుతుంది మీ పైన.